కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘోరం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో 2 మృతదేహాలు కలకలం రేపాయి. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులోని బావిలో మృతదేహాలు గుర్తించారు స్థానికులు. మృతులు తోలాటం సూరిబాబు అలాగే రంపం శ్రీనుగా గుర్తించారు. రంపం గంగాధర్ను అదుపులోకి తీసుకొని పోలీసులు ఈ సందర్భంగా విచారిస్తున్నారు. చిన్నాన్న తోడలుడిని చంపి బావిలో పడేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అంటూ భావిస్తున్నారు పోలీసులు. క్లియర్గా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సూరిబాబు మృతుడు తోలాటం సూరిబాబు అలాగే రంపం శ్రీనుగా గుర్తించారు. మరోవైపు రంపం గంగాధర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని ఆస్తి గొడవల నేపథ్యంలో రెగ్యులర్గా గొడవలు అవుతున్నాయి వాళ్ళ మధ్యలో. ఈ నేపథ్యంలోనే వారిద్దరిని దారుణంగా హత్య చేసి ఆ బావిలో పడేసి ఉంటాడు అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా కొంత నిర్ధారించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తాటిపర్తి గ్రామంలో అయితే డబుల్ మర్డర్ అయితే సంచలనంగా మారింది. అలాగే ఒక కుటుంబ వివాదం నేపథ్యంలోనే అలాగే తనకు సంబంధించినటువంటి చిన్నాన్నను తోడలను కూడా అతి దారుణంగా ఈ యొక్క పంట పొలాల్లో ఉన్నటువంటి ఒక బావిలోకి అయితే ఇక్కడ తోసి అతి దారుణంగా చంపినటువంటి ఘటన అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే సంఘటన జరిగినటువంటి ప్రాంతం తాటిపర్తి గ్రామంలో శివారులో ఉన్నటువంటి పంట పొలాల్లో మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇదే ప్రాంతంలో. అలాగే సొంత చిన్నాన్నని తోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా అతి దారుణంగా చంపి అదే బావిలో పడిచినట్టుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. అది మృతదేహాలు కూడా అదే బావిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అందులో బావిలో పడి చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రంపం శ్రీనుతో పాటు అలాగే తోలాటం సూరిబాబు అలాగే రంపం గంగాధర్ అనే వ్యక్తి ఈ ఘాతకానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఇప్పుడే సంఘటనా స్థానానికి చేరుకున్నారు. అన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. మరో పక్కన ఇక్కడ ఈ ఘటన అయితే ఈ రోజు ఉదయం అంటే రాత్రి సమయంలో జరిగినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణ జరిగింది. ఇప్పుడు ఉదయం ఎవరైతే మిస్ అయినటువంటి రంపం శ్రీనుతో పాటు అలాగే తొలాటం సూరిబాబు ఇద్దరు కూడా ఉదయం కనిపించకపోవడంతో ఏమైందనేది కూడా పక్కన కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఆ నిందితులను కూడా పట్టుకుని విచారించగా వాళ్ళందరూ కూడా పలానా చోట బావిలో ఉన్నారని తెలిసి ఈ విధంగా అక్కడ పోలీసులు అయితే ఇక్కడ చేరుకుని ప్రస్తుతం అయితే ఆ బావిలో ఉన్నటువంటి మృతదేహాలను తీసే ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అసలు ఏం జరిగిందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అక్కడ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇక్కడ ఆర్థిక లావాదేవీల వ్యవహారమే ఈ వ్యవహారానికి ప్రధాన కారణాన్ని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఏం జరిగిందనేది కూడా తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చనిపోయినటువంటి శ్రీను వాళ్ళిద్దరు కూడా ఏమవుతారండి మీకు? శ్రీను మా చింతాత అబ్బాయి అండి. సూర్యబాబు అయినమ్మండి మా మామయ్య గారు వెళ్ళండి. మరి ఏ రకంగా జరిగిందో మాకు తెలియదండి. మేము ఎవరో తలపేసి పట్టుకున్నాండి. మరి పొద్దున దాకా మాకు ఎవరికైనా తెలియదు సార్. అంతే అండి. అంటే శ్రీనుకి ఇద్దరికి కూడా కుటుంబ సభ్యులు అందరూ కుటుంబ సభ్యులేనండి. అందరూ అందరికి దగ్గర వాళ్ళండి. అందరూ షేర్లు కలిపి చేసుకుంటారండి. మరి ఇందులో ఎలాగో గొడవ మాటలు అంత కొట్లాడు అంత పని ఏమి లేదండి. మరి ఇలా జరిగిందో మరి తెలియదండి. ఎవరు గంగాధర చేశాడండి? గంగాధర చేయలేదండి. గంగాధర సూర్యబాబుకి వేరే ట్రాఫిక్ ఏదో ఉందన్నారండి. మరి ఇలా విషయం మాత్రం మాకు తెలియదండి. సార్ గంగాధర ఇప్పుడు అంటే తానే ఈ ఘాతకానికి చేశాడని చెప్పి చెప్పుకొస్తున్నారు. మరి ఎంతవరకు వస్తుంది? అది కరెక్ట్ కదండి. మరి ఆయన మరి తెలుసుకుంటే మరి బాగుంటుంది. నాకు తెలియదండి దాని గురించి. మరి అంటే ఇక్కడ బాడీలు ఇక్కడ బావిలో ఉన్నాయని ఎలా తెలిసింది గ్రామస్తులందరికి కూడా? గ్రామస్తులు వెళ్తుందండి. అలా వచ్చారండి పిల్లలు. వచ్చి మరి రంగ పట్టుకున్నారు మీ స్టేషన్లోనండి. 5 కానీ 1 గంటకు వస్తుంది. 1 గంటన్నర అడిగి వస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు 3 వచ్చారండి. అలా ఇంకా మేము సూర్యపతాలికి అక్కడ ఉన్నామండి. ఉదయం ఎప్పుడు జరిగిందండి ఈ విషయం? ఎప్పుడు జరిగిందని మీకు తెలిసింది? మీకు ఇది ఉదయం తెలిసిందండి. కనపడతలేదండి. అవునండి. నాకైతే ఉదయం తెలిసింది కనపడతలేదని. రాత్రి మాత్రం అడతలేదు మాట్లాడుకున్నారు ఏదో అని స్టేషన్లోని కంప్లైంట్ ఇచ్చుకుని ఏదో కింద మీద పడ్డారంటండి. ఎవరెవరండి? సూర్యబాబుని గంగాధరనండి. సూర్యబాబు గంగాధర. అవునండి. తోలాటం సూర్యబాబు కాదండి, కుంపట్ల సూర్యబాబు అండి. కుంపట్ల సూర్యబాబు. ఇది వేరేండి. వీళ్ళిద్దరునే. వాళ్ళిద్దరు వేరే అండి. వాళ్ళిద్దరు మరి అక్కడ స్టేషన్లో అతను కంప్లైంట్ ఇదేమో డిపార్ట్మెంట్ తీసుకెళ్ళారండి. రాత్రి తీసుకెళ్తాం అందరూ వెళ్ళామండి. వెళ్ళాం 5 దాకా ఉన్నాం. ఎస్సీ గారు ఎక్కడ విజయవాడ తిరుపతికి వెళ్ళారు సార్. అంటే ఉదయం దాకా ఉన్నాం. వెళ్ళిపోమన్నారండి. వచ్చేసండి. వచ్చిన తర్వాత వీళ్ళకి కనపడతారని టాక్ వచ్చిందండి. టాక్ వస్తే అందరూ ఎక్కడిక్కడ రాత్రి తిరుగుతున్నాడు పిల్లలు 11, 12 గంటలకు తిరుగుతున్నారని అని పొద్దున అన్నారండి.
అన్నదారు పొద్దుట మరి మన గొడవలు ఉన్నాం కదా అక్కడ ఉన్నాం కదండి. ఇప్పుడు వచ్చిన తర్వాత కనపడుతుంది పొద్దుట గొడవ అయిందండి. అంటే వీళ్ళకి ముందు ఏమైనా గొడవ అయిందా? అప్పుడు ఇప్పుడు ఎవరైతే మీ శ్రీని ఉన్నారో శ్రీనికి గంగాధరకి చిన్నానండి. చిన్నానా ఆడమ్మ తోడు పెదమాయి గారు వెళ్ళి సూరిబాబు అండి గంగాధరకి దాన్ని మీ అమ్మగారు వెళ్ళండి. ఏదో కలిపి చేసి ఉంటారండి చేయను అంతానండి. నాకు వెళ్ళండి చేయనండి. నాకు పొద్దున తెలిసిండి నేను ఆ పరం వెళ్ళిపోతానండి. ఇదే పంట పొలం ఇదేంటండి ఎవరెవరైనా తోడేళ్ళు ఇద్దరండి. అది అక్కడే చెప్పారు పొద్దున్న నాకు. ఇలా మన ఇలా గేదెల సెక్షన్ ఎక్సమ్ ఉంటుంది, మన దగ్గర ఉంటుందండి. నేను పట్టించుకోనండి. ఏమవుతారు అంటే చనిపోయిన వ్యక్తులు మీకు రంపం శ్రీను అలాగే చిన్న చిన్న అబ్బాయి సూరిబాబు అమ్మ మామయ్య గారు వెళ్ళండి. అవునండి మా పెద్దమ్మ గారు వెళ్ళండి భోగాపురం అండి. గంగాధర తమ్ముడండి. మరి ఇది ఏం జరిగింది మరి అసలు? మీరేమో పోలీస్ స్టేషన్లో ఉన్నా అంటున్నారు, గంగాధర్ కూడా అక్కడ ఉన్నారు. మరి వీళ్ళని ఈ ఘటన మరి దానికి అసలు సంబంధం ఉందా? దీనికి సంబంధం ఈ రకంగా లేదు. మరి ఎలా జరిగిందో మాకు తెలియదండి. దీని గురించి మేము అక్కడ ఉన్నామండి. లోకల్ అనుకుంటారు ఇక్కడ ఇప్పుడు జరిగింది ఏంటనేది కూడా తెలుసుకుంటారు. అలా ఇప్పుడు నేను లేని అక్కడ మరి స్టేషన్లో ఉన్నాం కదండి. వస్తుందో ఇంటికి ఎందుకు ఉన్నారు, దేనికోసం ఉన్నారు? రాత్రి తమ్ముడు కోసం అండి. తమ్ముడు గంగాధర్ కోసం. గంగాధర్ అని కుంపల సూరిబాబుని ఏదో పోట్లాడుకున్నారు కదండి. అది మా ఊరిని తీసుకెళ్ళిపోయారండి. ఒంటిగంటన్నర ఎంత రాత్రి అండి. ఆ టైంలో మేము వెనకాల ఇంకో అతను వెళ్ళామండి. వాళ్ళమ్మ 6-5 సూర్యబాబు తాలూకు ఉన్నారండి. వాళ్ళ మా ఊళ్ళని అందరూ అక్కడ ఉన్నామండి. తెల్లవారకుండా వచ్చామండి. మరి ఇది ఎప్పుడు జరిగింది? వీళ్ళు నూతులో ఉన్న విషయం ఉదయం దాకా ఎవరికి కూడా తెలియదా? రాత్రి అంత ముందు రోజు గొడవ జరగడం అసలు గొడవ అలాంటి ఏం తెలియదండి. నేను లైన్ పోతానండి. మా వాడికి మధ్య 10 రోజులు జ్వరం ఉందండి. వాళ్ళ అబ్బాయికి ఫిట్స్ వచ్చిందండి. భోగాపురం అంటున్నాడు. అబ్బాయి బెంగట్టుకుని అబ్బాయి మా వాడి ఇంటి దగ్గర ఉంటున్నాడు అన్నారు. అంటే నేను మధ్యకాలంలో నేను సరిగ్గా టచ్లోని మా గోడ అట్టేసింది అంతేండి. అంతే సార్. మరి ఏంటి అసలు మరి మిస్టరీగా ఉంది మరి వ్యవహారం అంతా. ఏం పేరు మీ పేరు అన్నారు? వెంకటరమణ. ఇది పరిస్థితి అయితే కొంచెం మిస్టరీగానే ఉంది. ఓ పక్కన గంగాధర సంబంధించిన అతనే పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కానీ ఉదయం చూసేసరికి రంపం శ్రీను కనిపించడం లేదు. ఓ పక్కన తోలాటం సూరిబాబు కూడా కనిపించకపోవడంతోనే ఉదయం అంటే ఈ రాత్రి అంత సమయంలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లోనే వేరే గొడవ వ్యవహారంలో ఉన్నారు. కానీ ఈ యొక్క తోలాటం సూరిబాబు అలాగే గంగాధర ఎవరైతే ఉన్నారో రంపం గంగాధర ఇద్దరు కూడా తోడళ్ళు. ఇదే పంటనైతే అసలు వాళ్ళైతే వ్యవసాయం చేస్తున్నారు. ఇదే పంటని వాళ్ళంతా కూడా పండిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే పంట పొలంలోనే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆ బావి మనం చూస్తున్నాం. ఆ బావిలోనే ఇద్దరు మృతదేహాలు కూడా ఉన్నాయి. అలాగే రంపం శ్రీనిధి అలాగే తోలాటం సూరిబాబు మృతదేహాలు ఉదయం కనిపించడం లేదని వెతికిన నేపథ్యంలోనే ఆ మృతదేహాలు ఇక్కడ అనుమానాస్పదంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరు ఈ విధంగా జరిగింది, వాళ్ళ నూతిలో ఈ మృతదేహాలు ఎందుకు ఉన్నాయనే ఘటన అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. దీనిపై మరింత వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో తాటిపర్తి గ్రామానికి చెందినటువంటి పంట పొలాలు శివారు గ్రామం ఏదో పంట పొలాల్లో ఒక బావిలో 2 మృతదేహాలు కలకలం ఇప్పుడు వస్తున్న అయితే మృతి చెంది అనుమానాస్పద స్థితిలో ఉన్న ఘటన అయితే స్థానికంగా కలకలం రేగినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు దీనిపై విచారణ అయితే చేపడుతున్నారు. ఏం జరిగిందనే కోణంలో కూడా మరో పక్కన విచారణ అయితే సాగుతుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా ఈ రోజు మార్నింగ్ 8 వరకు అలాగే రిసీవ్డ్ ఒక డయల్ 112 కాల్. అదే కాల్లో ఒక పర్సన్ ఒక 2 డెడ్ బాడీస్ చూసారు అది వెల్లో. సో అది తర్వాత మనం పోలీస్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత వి హ్యావ్ ఐడెంటిఫైడ్. ఇది 2 డెడ్ బాడీస్ కూడా మనం ఐడెంటిఫై చేశారు. అది టూ పాసిబిలిటీస్ ఉంది. ఒకటి పాసిబిలిటీ ఇది కొంచెం మనీ డిస్ప్యూట్ గురించి ఒక మన దగ్గర ఆల్రెడీ సస్పెక్ట్ ఉంది. తర్వాత సెకండ్ పాసిబిలిటీ ఇది డ్రౌనింగ్ గురించి. సో 2 పాసిబిలిటీస్ వీఆర్ ట్రైంగ్. అది it's not a very difficult to detect it. We will detect it in very faster manner. Okay. ఎవరి మీద అనుమానం ఉందా? మన దగ్గర ఒక సస్పెక్ట్ కూడా ఉంది. వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఇట్, వెదర్ జరిగిందా లేదా, వెదర్ హీ హావ్ డన్ ఇట్ ఇన్ నాట్. వీఆర్ వెరిఫైయింగ్ ఇట్. వెరిఫైన్ తర్వాత విల్ సీ. ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి వీ కెన్ నాట్ కన్క్లూడ్ ఎనీథింగ్. పాత కక్షల నేపథ్యంలో ఇది ఏమైనా జరిగి ఉండొచ్చు ఏమైనా అనుమానం? లేదు, ఇది సడన్ గా జరిగింది. ఇది ఇట్స్ నాట్ ఓల్డ్ డిస్ప్యూట్. అనుమానాస్పది సస్పిషియస్ గా ఏమీ లేదు అక్కడ. ఓన్లీ స్లీపర్ ఉంది. అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ సస్పిషియస్ ఇది స్ట్రగల్ సైన్స్ కూడా లేదు అక్కడ. వెరిఫై చేసిన తర్వాత ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత విల్ వెరిఫై. అదే వీఆర్ సస్పెక్టింగ్. అదే ప్రైమరీ సస్పెక్ట్ ఉంది. అదే అయిన తర్వాత విల్ వెరిఫై. బ్రదర్స్ రిలేటివ్స్ ఉన్నారు. బ్లడ్ రిలేటివ్స్ ఉన్నారు. నాట్ రియల్ బ్రదర్స్. ఇది రిలేటివ్స్. యాక్చువల్లీ ఇది వీ హ్యావ్ నాట్ ఇది ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ఇప్పుడు జరగలేదు. ఇది అయిన తర్వాత మనం డాక్టర్ విల్ కన్క్లూడ్ ఏ టైంకి జరిగింది అప్రాక్సిమేట్లీ. మనం ఇది 12 తర్వాత ఇది వీఆర్ ఎక్స్పెక్టింగ్ 12 or 10:30 నిన్న నైట్ 10:30 తర్వాత.
అంటే బాడీలు బావిలో ఉన్నాయని సంఘటన అనుమానాస్పద వ్యక్తి చెప్తుంది తెలిసిందా ఉదయం అందులో ఉన్న విషయం ఆలోచిస్తుంది మొదటిగా. ఇది డయల్ 112 కాల్ వచ్చింది. ఇది నిన్న కూడా ఒకటి వన్ పర్సన్ వన్ కమ్ టు పోలీస్ స్టేషన్. ఇది వేరే పర్సన్ ఆల్సో గేమ్ ద సేమ్ ఇష్యూ ఆన్ దట్ వీఆర్ సస్పెక్టింగ్. దానికి దీనికి ఏం సంబంధం ఉందా? వీఆర్ సస్పెక్టింగ్, నాట్ కన్క్లూడింగ్ లేదు. ఇన్వెస్ట్ ఆన్ ఎవరైనా అదుపులో తీసుకున్నారా సార్? రాత్రి జరిగినట్లు ఎవరైనా అదుపులో తీసుకున్నారా? అదే సస్పెక్ట్ ఉంది మన దగ్గర.